హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యామీ కిచెన్. టుడే మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కూల్ కేక్ని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎవరివైనా కూడా బర్త్డేస్ ఉన్నా ఒకేషన్స్ ఉన్నా చాలా ఈజీగా ఈ కూల్ కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్ వరకు మ్యాంగో పల్ప్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని జార్ మూత పెట్టుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ ప్యూరీని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాక దానిలోకి 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి జల్లించుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ తోటి ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. బ్యాటర్ మనకి టైట్గా ఉన్నట్టయితే దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ కేక్ బౌల్ తీసుకుని దానికి కొంచెం గీ అప్లై చేయండి. పైన బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం గీ అప్లై చేసి మైదా పిండితో ఈ విధంగా కోట్ చేయండి. ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. ఇప్పుడు బ్యాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని దానిపైన ఉంచి మూత పెట్టుకుని 45 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కేక్ అయ్యేలోపు ఇప్పుడు మనం మ్యాంగో సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్ వరకు మ్యాంగో పల్ప్ తీసుకుని మిక్సీలోకి యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని దానిలోకి 1/2 కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకుని దానిలోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని లో ఫ్లేమ్లో ఎక్కడ మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కేక్ ఎంతవరకు ప్రిపేర్ అయిందో చూద్దాం. ఈ విధంగా నైఫ్కి అంటుకోకుండా వచ్చినట్టయితే ఆల్మోస్ట్ మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసేసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ మ్యాంగో ప్యూరీ చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని రివర్స్లో ట్యాప్ చేసుకుని బటర్ పేపర్ని తీసేసుకోండి. చూడండి, కేక్ ఎంత స్పాంజ్లో సాఫ్ట్గా వచ్చిందో. ఈ కేక్ని నేను ఇప్పుడు 2 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ని రెడీ చేయడానికి బేస్ ఉండాలి కదా, దానికోసమని కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా ఒక లేయర్ని పెట్టుకోండి. దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేయండి. ఈ విప్పింగ్ క్రీమ్ నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం క్రీమ్ని అప్లై చేసుకోండి. ఇలా ప్లేట్ని రౌండ్ చేసుకుంటూ మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో సిరప్ని పైన యాడ్ చేసుకున్నాక ఇంకొక లేయర్ని కూడా పెట్టుకోండి. దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మీకు నచ్చినట్టు పైన క్రీమ్ని యాడ్ చేసుకోవడమే. నేను ఇలా ఒక కవర్లోకి యాడ్ చేసుకుని క్రీమ్ని డెకరేట్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది జ్యూసీగా ఉంటుంది. అలానే మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక మీ దగ్గర విజిటింగ్ కార్డ్ ఉన్నట్టయితే ఈ విధంగా ఒకటే లెవెల్లో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పాల ప్యాకెట్లోకి కొంచెం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో సిరప్ని యాడ్ చేసుకుని చిన్న హోల్ చేసుకుని మీకు నచ్చిన విధంగా ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. అలానే ఇంకొక ప్యాకెట్లోకి కొద్దిగా క్రీమ్ని యాడ్ చేసుకుని ఇలా నేను డాట్స్ కింద పెడుతున్నాను. తర్వాత ఇలా లైన్ కింద మొత్తం క్రీమ్ని యాడ్ చేసుకున్నాను. అలానే మిగతా సిరప్ని పైన ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇదంతా అప్లై చేసేసుకున్నాక పైన వాటర్ మెలాన్ పీసెస్ని యాడ్ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందో. మన దగ్గర మ్యాంగో పల్ప్ ఉంటే చాలు, ఏ రోజుల్లో అయినా కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.